బెల్సూరి. బెల్సూరా? ఒకప్పుడు ఢిల్లీ ఏపీ ఫోన్లో బెల్ బాయ్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. గుమస్తాలతో స్టార్ట్ చేసి గవర్నర్ల దాకా గర్ల్స్ ని సప్లై చేసి తర్వాత వాళ్ళని మారుపేర్లతో బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్లు సంపాదించిన ఈ ఫిగర్ల బ్రోకర్ ఈ రోజు ఒక పవర్ బ్రోకర్ గా మారాడు. కంట్రీలో ఏ కంట్రీ పనైనా ఈ బ్రోకర్ గాడిని అప్రోచ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఏబిసిడీలు రానోడికి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. పర్సెంటేజ్ ఇస్తే ఏ పెంట పనైనా చేసేస్తాడు. చివరికి డబ్బిస్తే డ్రైనేజీలో దిగి స్విమ్మింగ్ చేసేస్తాడు. వెంటనే వాంతి వచ్చేస్తుంది. వైఫ్ ఎలా భరిస్తుందో. భరించలేకే వదిలేసి పారిపోయింది. ఇంతకీ దరిద్రుడు ఎక్కడ దొరుకుతాడు? ఓన్లీ ఫోన్ లో. ఫిజికల్ గా చాలా బిజీ. రోజుకి 4 గంటలు అవుటర్ రింగ్ రోడ్ లో, 3 గంటలు ఎయిర్పోర్ట్ లో, 2 గంటలు ఫ్లైట్ లో ఉంటాడు. ప్రాపర్ అపాయింట్మెంట్ లేని కూడా కలవడు. ఒక్క మాటలో చెప్పాలంటే హీఈస్ ఇన్ఫెక్టెడ్, కరప్టెడ్, కంటామినేటెడ్, ఫ్రాడ్, మ్యానిపులేటెడ్, పెర్వర్టెడ్, ఫ్రాడ్యులెంట్, రాటెన్, అనెథికల్, ఫెయిత్లెస్, అన్ప్రిన్సిపల్డ్, టూ ఫేస్డ్, ట్విస్టెడ్, క్రిక్డ్, క్రిపుల్డ్ క్రిమినల్. నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. నువ్వు ఎక్కువ ఇస్తానంటే ఆల్రెడీ త్రిమూర్తులకు సెట్ చేసిన 3G ప్రాజెక్ట్ ఈజీగా షిఫ్ట్ చేస్తా. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం, కామన్ పీపుల్ ని ముంచేద్దాం. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు. ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. కంట్రీ మొత్తానికి కంట్రీ ఫీల్ లో ఉన్నాడు సార్. జామరాన్ జీ అర్థమైందా? కావాలంటే ఆ మల్హోత్రా గారితో హలో 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 చెత్త సిగ్నల్స్ ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయి. ఏంటి సార్ ఇంత టైట్ లో కూడా ఫ్లైట్ ఖర్చు పెట్టుకుని ఢిల్లీకి వెళ్ళడం అవసరం? ఛార్జీల కోసం చూసుకుంటే అవతల ఢిల్లీ సూర్య అనేమైపోతాడా? ఎవడండి ఢిల్లీ సూరి? 1000 కోట్ల దాము పవర్ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్. కానీ చికెన్ బోన్ లా చీకేసి జస్ట్ 2% కమిషన్ అండ్ మొఖాన్ని బారేస్తున్నారు. అన్యాయం. అందులో అన్యాయం ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇచ్చిన మినిస్ట్రీ 25%, లోకల్ గా సపోర్ట్ ఉన్న మన ఎస్పీ గారికి 25%, మొత్తం ప్రాజెక్ట్ ఫైనాన్స్ అరేంజ్ చేసి పిచ్చోడికి 2% ఇవ్వడం అన్యాయం కాదు? దానికి మీరేం చేస్తారు సార్? జరుగుతున్న దోపిడీ గురించి సూర్యగాడికి చెప్తాను. పార్ట్నర్షిప్ కోసం పట్టుపట్టమని రిక్వెస్ట్ చేస్తాను. దానివల్ల మీకేమొస్తుందండి? అదేంట్రా, ఆడికి 200 కోట్లు వచ్చినప్పుడు మనకు 2 లక్షలు కూడా. వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. పద ఫ్లైట్ టైం అయింది. ఎక్కడికయ్యా? ఢిల్లీ. అక్కర్లేదు. అది చెప్తాను. నువ్వెవడ్రా? ఢిల్లీ సూరి. ఢిల్లీ సూర్య? మై గాడ్, ఢిల్లీ సూర్య అంటే మీరా? సారీ సార్, మీరేం తెలియక ఆడి అనేసం. పర్లేదయ్యా, ఆబ్సెన్స్ లో సినిమా యాక్టర్స్ కూడా అలాగే అంటారు. ఐ కెన్ అండర్స్టాండ్. యూర్ అవుట్ స్టాండింగ్. నువ్వు మాత్రం తక్కువేంటి? కమిషన్ తో మూసిపోయిన నా కళ్ళు నీ తెలివితో తెరిపించావు. దాముని పార్ట్నర్షిప్ అడగాలని ఫిక్స్ అయ్యా. లేట్ ఎందుకు? ఫోన్ చేయండి. సిగ్నల్స్ లేవయ్యా. ఇప్పుడు ట్రై చేయండి. వస్తుంది. వచ్చేసి చెప్పు సూరన్న. రేపు నేను బుక్క పట్ట వస్తున్నాను. మన పార్ట్నర్స్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడతాను. అలాగే సూరన్న. అదే రింగ్ టోన్ సార్. మా ఆవిడతోను విడాకులు ఇచ్చారన్న కడుపు మంటతో కంగాళిగా తిట్టేసేది. అది నాకు కలిసి వచ్చింది. ఆ విషయం అది క్యాచ్ చేసిన తిట్టం మానేసింది. ముందు జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్న తిట్లు నా రింగ్ టోన్ గా పెట్టేసుకున్నా. మీరు అమేజింగ్ సార్. ఒక్క విషయం, మనం కలిసినట్టు కాదు, కనీసం తెలిసినట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు. మీరెవరో నేనెవరు? మీరెవరు? మీరు సూపర్. ఏంటి సూరన్న, ఎప్పుడు బ్రోకరేజ్ కోసం పనిచేసేవాడివి, కొత్తగా ప్రాజెక్ట్ లో షేర్ అడుగుతున్నావేంటి? బ్రోకర్లు గానీ మిగిలిపోవాలా? ఓనర్లు కాకూడదా? అన్న ముందు నోరు లేస్తే నరికేస్తా. అయితే లోన్ క్యాన్సిల్. ఇలా బెదిరిస్తే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. దుర్గా నువ్వు ఆగో. సూరన్న నువ్వు కూర్చో. నీకు పార్ట్నర్షిప్ కావాలి అంతేగా? అంతే. సరే, ఈ ప్రాజెక్ట్ లో 50% నాది, మిగతా 50% వాళ్ళిద్దరిది. దాంట్లోంచి ఓ 10% సాక్రిఫైస్ చేసి నీకు ఇస్తారు. ఏమంటారయ్యా? కుదరదంటాం. నానా తంటాలు పడి పర్మిషన్లు తెచ్చింది దారిన పోయే వాళ్ళకి దానాలు చేయడానికా? మినిస్టర్, నోరు మూసుకుని కూర్చో. ఏంటండి ఇది? తుచ్చమైన డబ్బు కోసం స్వచ్ఛమైన స్నేహాన్ని నాశనం చేసుకుంటారా? ఎస్పీ గారు మీరేనా చెప్పండి. ప్లీజ్, షేర్ మనం ఎవరికి ఇస్తున్నావు? మన సూరన్నకి. మనం ఈ ఫ్రెండ్లీ గిఫ్ట్ ఇస్తే రిటర్న్ గిఫ్ట్ గా ఇంకో 2 ప్రాజెక్టులు సెట్ చేసి పెడతాడు. ఏం సూరన్న? మీ ఇష్టం వచ్చినట్టు చావండి. నాగరాజు ఆయన అంత ఫోర్స్ గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా ఫామ్ హౌస్ కు పోయి పిట్టలు కొట్టుకు తింటాడు. కూర్చోండి. కూర్చో. ఏం సూరన్న, ఇప్పుడు నువ్వు హ్యాపీగా? పార్ట్నర్షిప్ డేట్ నా చేతికి వస్తేనే నాకు హ్యాపీ. దానికి 4 రోజులు టైం పడుతుంది. అయితే పని పూర్తయ్యేంత వరకు ఊళ్ళోనే ఉంటాను. హ్యాపీగా మన గెస్ట్ హౌస్ లో ఉండు, భోజనం పంపిస్తాను. ఆ మినిస్టర్ ఫ్రస్ట్రేషన్, మీ తమ్ముడు ఇరిటేషన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది. నాకు 24/7 సెక్యూరిటీ కావాలి. నో ప్రాబ్లం శంకర్. సూరన్న ఊళ్ళో ఉన్నన్ని రోజులు నువ్వు సెక్యూరిటీగా ఉండు. ఓకే సార్. ఓకే, హ్యాపీ? ప్రస్తుతానికి ఓసారి ఆ పేపర్ చూసుకొని సంతకాలు పెట్టు. ఏంటి సూరన్న, నువ్వు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాను. సరే, టిక్కులు పెట్టిన చోట పెట్టు. హలో, చెప్పు. వద్దన్నారు కదయ్యా. అరే చెప్పేది వినవయ్యా. అరే నా మాట వినవయ్యా. సముద్రంలో పడవలు, పార్ట్నర్స్ మధ్య గొడవలు కామన్. కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవాలి కానీ ఇలా క్రూయల్ డెసిషన్స్ తీసుకోకూడదు. హలో 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 హలో. ఎవరు సూరన్న ఫోన్? ఎవరో ఒకళ్ళేవా, నువ్వు సంతకాలు పెట్టు. నిన్నటి నుంచి ఇంతేనండి. అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు కానీ యువతల నుంచి ఇలాగే మాట్లాడుతున్నారు. అడిగితే తీసుకుంటున్నారు. నీకెందుకయ్యా? నీ సెక్యూరిటీ పని చూసుకో. షేర్ చేసుకుంటే లోడ్ తగ్గుద్దని చెప్తున్నాను జీ. లోడ్ ఎలా తగ్గుతాం మాకు తెలుసు. దాము, బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. Excuse me, you got a text message from Nagaraju. Excuse me, you got a text message from Nagaraju. డియర్ సూరి,
నాకు దెబ్బేసిన ఆ దామోగడి అంతు చూస్తాను. నువ్వు దయచేసి అడ్డు రావద్దు నాగరాజు. అంటే అవతల నుంచి ఫోన్ చేస్తుంది నాగరాజు గారా? సిఐ గారికి ఏం మొదలైంది? స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు. ఇంతకు ముందు ఆయన గేముకు బాధితులయ్యాం, ఇప్పుడు ప్రేక్షకులు అవుదాం, ఎంజాయ్ చేద్దాం. దాము సంతకాలు పెట్టడం అయిపోయిందా? నువ్వెంతకు ముందు ఫోన్లో మాట్లాడింది మినిస్టర్ నాగరాజుతో కదూ? నీకెలా తెలుసు? ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పు చెప్పు చెప్పు. ఏం చెప్పంటావు? ఆ నాగరాజు గారిని మీద ఖర్చు కట్టాడని చెప్పంటావా? సిబిఐ ఎంక్వైరీ అయించి నిన్ను లోపల ఇస్తాడని చెప్పంటావా? ఏం చెప్పంటావు? ఏం చెప్పంటావు అని? నాగరాజు గారు అలా ఎందుకు చేస్తారు జీ? నాగరాజు గారు నీ క్లాస్ పెట్టా పెద్ద తెలిసినట్టు మాట్లాడుతున్నావు. అసలు నీ పోలీస్ స్టేషన్ లో ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏం జరుగుతుంది జీ? మీ ఎస్ఐ దక్షిణామూర్తి గారు ఇతని మీద ఉన్న కేసు డీటెయిల్స్ అన్ని ఆ నాగరాజు గారికి ఇస్తున్నాడు. ఏంటి జీ, నిజమా? నిజమే, లేకపోతే పెళ్ళాన్ని కూడా రానివని ఆ ఫామ్ హౌస్ వాడిని ఎందుకు రమ్మంటాడు? నేను నమ్మలేకపోతున్నాను జీ. నమ్మకపోతే చూపిస్తాను పదా. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా గుడ్ మార్నింగ్? నేను ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు మనుషులకు దూరంగా ఈ ఫామ్ హౌస్ వస్తాను. సొంత సెక్రటరీని కూడా రాని నువ్వు ఎందుకు వచ్చావు? సార్ ఇందులో నా తప్పేం లేదు సార్. స్టేషన్ లో మాకున్న సమస్యల గురించి మీకు అర్జీ పెట్టుకోమని మా సీఏ గారు పంపిస్తే వచ్చాను సార్. ఏంటి మీ తొక్కలో ప్రాబ్లమ్స్? చూడు మీ దక్షిణామూర్తి, సూర్యజీ మీకు లిప్ రీడింగ్ వచ్చు కదా, అక్కడ ఏం మాట్లాడుతున్నారు కొంచెం ట్రాన్స్లేట్ చేసి చెప్పరా ప్లీజ్? చెప్తాను. చూడండి సార్, గోడలకి పెచ్చులుడిపోయాయి. ఘోరమైన హత్యల వివరాలు ఇవి. నెక్స్ట్ ఫ్యాన్లకి బేరింగ్లు పడైపోయాయి. పవర్ ప్రాజెక్ట్ కోసం చేసిన దారుణాలు ఇవి. చెప్పుకుంటే సిగ్గు చెట్టు సార్. టాయిలెట్ లో ట్యాప్లు కూడా పనిచేయట్లేదు. తప్పించుకునే ఛాన్స్ లేకుండా తప్పుడు కేసులకి పక్కా ప్రూఫ్లు ఇవి. ఇకపోతే దోమలు. తొక్కలో దోమలు ఎక్కడికి వెళ్ళినా తప్పుతున్నాయి. తొడగొట్టు చెప్తున్నా, దాముగాడిని లోపలతో ఇస్తా. సరే నేను చూస్తాను, వెళ్ళు. సార్ పండగ వస్తుంది, కాస్త మామూలు. తీసుకో. థ్యాంక్ యూ సార్, ఉంటా. మళ్ళీ రాకు. మా దక్షిణామూర్తి అమ్ముడు పోయాడంటే నమ్మలేకపోతున్నాను. సిన్సియర్ గా ఉంటానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రమూర్తి? దక్షిణాలకు అలవాటు పడ్డ దక్షిణామూర్తి. ఆ నాగరాజు గారు ఫైల్ తీసుకొని మార్నింగ్ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. అసలే సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ గా ఉంది, సిబిఐ పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి సూర్యజీ? ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. ఆయన దాము గారి ఫ్రెండ్. గుడ్ ఏం కాదు, బాడీలో పార్ట్ అయినా బిజినెస్ లో పార్ట్నర్ అయినా కుళ్ళిపోతే కట్ చేయాలి, లేకపోతే మనం పోతాం. దాము ఇంకా డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్. ఆయన ఆలోచించడానికి స్పేస్ ఇవ్వండి. కట్టిం అంటారేంటి? బేస్ లేదు, ఏమీ లేదు, నువ్వు కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్, కట్ హిమ్, కట్ హిమ్. అయ్యయ్యయ్యో. కట్ హిమ్. ఏంటయ్యా దాన్ని కొట్టుకు తినేద్దామని మసాలాలు కూడా నూరి పెట్టుకున్నాను, మిస్ చేశావు. జింకకింకా భూమి మీద నూకలున్నాయి, నీకు నూకలైపోయాయి. మీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న కలెక్టర్ మా అన్నయ్య. ఇక నీ కిస్సా ఖలాస్. ఏంట్రా కల్లాస్? గోతులు తవ్వే గుంటనక్క నూతిలో పడి నడ్డెర కొట్టుకుందంట. మీరు మా అన్నయ్య మీద నిందేసి చనిపోయేలా చేశారు. నేను కూడా ఆ దాముగాని దెబ్బేయటానికి నువ్వు పాత కేసులు తిరగతోడుతున్నావు నీ మీద నిందేశాను. దాంతో వాడు పగబట్టేశాడు. ఆ పగబట్టిన పావు నుంచి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. చెక్మేట్. అసలే దాముగాడికి ఆవేశం ఎక్కువ. వాడు ఏ స్టెప్ తీసుకోకపోతే మ్యాటర్ తో చెప్పేయాలి. ఇక్కడ సిగ్నల్స్ కూడా ఉండవు. ఈ చెట్టుకితే సిగ్నల్ తగులుద్ది. వచ్చేమ్మా వచ్చే. ఎదవల్లరా అంత మోసం తగారా. ఆ శంకర్ గారు డ్రామాలాడి మన దామన్నని తప్పుతో పట్టించాడు రా. కంఠం చెగిపోయేలా అరుస్తుంటే క్యా బోల్తా అంటావేంట్రా బండ వెదవా. ఓహో, మీరంతా దాముగాడి బీహార్ మ్యాచ్ కదూ, ఒక్కటికి తెలుగు రాదురా. బొందా, నాకు హిందీ రాదు, మీకేమీ రాదు. ఆ శంకర్ అయినా ఓ డేంజరస్ ఆద్మీ, వాడు ఎవరిని వదలడు. కథం కథం కథం. హమ్కో ఖతం కరేగా. హమ్కో. పార్ట్నర్స్ మధ్య ప్రాబ్లమ్స్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఆ పవర్ బ్రోకర్ ప్లాన్ వర్కౌట్ అయిందా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. సినిమా అయిపోయింది.
మినిస్టర్ అలా చెప్పేశారంటయ్యా నువ్వే చంపేయమని చెప్పి ఏం ఎరగనట్టు నన్ను అడుగుతావు నేను ఎప్పుడు చెప్పమన్నాను? ఓ పాలడు చూడు. ఫస్ట్ ఆ నాగరాజు గారిని కట్ చేయాలి. దాము ఇంకా డిలే చేయొద్దు. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ ఇమిడియట్లీ. కట్ హిమ్ అంటే నా మీనింగ్ షేర్ కట్ చేయమని, మనిషిని చెప్పేమని కాదు. కానీ కన్వే అయిన మీనింగ్ అదే. ఈ ప్లాన్ కోర్టుకి వెళ్తే అరెస్ట్ అవుతావు, నీ ప్లాన్ దాము వస్తే మర్డర్ అవుతావు. నేనేం ప్లాన్ చేయలేదు. మళ్ళీ ఓ పాలడు చూడు. ఆ దాము గారికి పార్ట్నర్స్ కి గొడవ పెట్టి ఆ షేర్ కూడా నేనే లాగేసుకుంటాను. తప్పు సూరిజీ. వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమర యోధుల చీడ పురుగులు, దాముగాడైతే పేడ పురుగు. అసలు నాకు డౌట్, హై బడ్జెట్ మూవీ లాగా ఇంత హై క్వాలిటీ విజువల్స్ ఎలా రికార్డ్ చేసావు? ఇది జస్ట్ బ్యాటరీ బ్యాకప్ కాదు, చార్జర్ ప్లస్ టార్చ్ ప్లస్ MP3 ప్లస్ అలారం ప్లస్ రికార్డర్. అంటే నా ఫోన్ నాకు ఫోన్ లో వాడి నన్ను చీట్ చేసావు కదా, ఇది అన్యాయం. అన్యాయం అనే మాటకి ప్యాంటు షర్ట్ వేస్తే అది నువ్వు. పైగా నేను పెద్ద మనసుతో పాజిటివ్ కొటేషన్ చెప్తే ట్విట్టర్ లో పెట్టుకోమంటావా? అది మీరు మనసులో పెట్టుకున్నారా? నేను చెప్పినట్టు చేయకపోతే ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడతాను. ఏం చేయాలి సార్? స్క్రిప్ట్ బాగా కాంప్లికేటెడ్ గా ఉంది సార్. అందుకే నువ్వు షార్ప్ గా ఉండాలి. నా పేరేంటి? ఎన్కౌంటర్ శంకర్. శంకర్. ఇప్పుడు చెప్పిన అసలు పేరేంటి? శంకర్. ఎన్కౌంటర్ శంకర్. బి షార్ప్. ఆ లిల్లీ ఏమో డర్టీ పిక్చర్, ఈ మళ్ళీ ఏమో ఎంటీ పిక్చర్. ఈ మిషన్ ఇంపాసిబుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పిన టైమింగ్ రైమింగ్ ఫాలో అయితే అన్ని పాసిబుల్. ఈ వయసులో టైమింగ్స్ రైమింగ్స్ ఫాలో అవడం నా వల్ల కాదు సార్. అమ్మా! ఇంకోసారి నాకు ఎదురు సమాధానం చెప్తే ఏం చేస్తానో తెలుసా? అప్లై చేస్తారు, లేకపోతే దాముకు చెప్పేస్తాను. ఎన్కౌంటర్ చేసేస్తాను. వద్దులేండి గురించి, మీరు చెప్పినట్టే చేస్తాను. బాబు ఆ 2 తులసి మొక్కలు జాగ్రత్తగా బండిలో పెట్టించండి. హలో. అమ్మా లిల్లీ. ఏ ఎవరు నువ్వు? నా పేరు సుకన్య. నీ వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంతకుముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. షట్ అప్. రాంగ్ నంబర్. అమ్మా నువ్వు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. ఏంటా వాస్తవాలు? నీ అసలు పేరు బెల్లి లిల్లీ అన్నది వాస్తవం కాదా? నువ్వు తిరణాల్లో టైర్ బళ్ళ మీద డాన్స్ వేసింది వాస్తవం కాదా? సీక్రెట్ సినిమాలో యాక్ట్ చేసింది వాస్తవం కాదా? తడిసి తడొక ప్రొడ్యూసర్ ని ముంచేసింది వాస్తవం కాదా? మీరేదో పొరపాటు పడుతున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి. అమ్మా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. నా బతుకు బజారు పాలు చేయకండి. అలా చేయకుండా ఉండాలంటే నాకు 2 కోట్లు కావాలి. 2 కోట్ల? నా మైండ్ పనిచేయట్లేదు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఓకే నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. గంటకి టచ్ లో ఉంటాను. బాయ్. నీ పేరు బెల్లి లిల్లీయా? హెయిర్ బెళ్ళ మీద డాన్స్ చేసావా? సినిమాలో యాక్ట్ చేసావా? ఈ విషయం నాకు తెలిస్తే ఉందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. అదే టెన్షన్ గా ఉంది సూరి గారు. మీరు తిమ్మిని బమ్మిని చేస్తారు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ సెట్ చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు, ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేను ఏదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఊరుకో, నా మాట విను. ఇదిగో లిల్లీ, ఈ ఏడ్చేదేదో మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. వాడికి నీ మీద కన్నుంది. వాడు నీ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయగలడు.